నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగుంటలో గ్రామంలో పర్యటించిన ఎంపీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా కరణం. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి, ముత్యాల నాయుడు గుడివాడలో సమావేశం నిర్వహించిన ధర్మశ్రీ. రథసప్తమి పండుగను 3 రోజుల పాటు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్న శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్. నగరంలో ప్రధాన రహదారులు అన్ని 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన ప్రసాద్. కోతపేట నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కబ్జాల సంస్కృతికి తెరలేపారన్న మాజీ ఎమ్మెల్యే చిర్ల. రావులపాడు జంక్షన్ సమీపంలోని ఒక స్థలాన్ని కొందరు కబ్జాకు ప్రయత్నించేవారని అడ్డుకొని ఫిర్యాదు చేసిన జగ్గిరెడ్డి. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజునే రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వం. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా కరణం ధర్మశ్రీ పరిచయ కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనకాపల్లి జిల్లా కసింకోట సరోజిని విల్లా గెస్ట్ హౌస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా మాజీ మంత్రులు బొత్స, అంబటి, బూడి ముత్యాల నాయుడు, అమర్ దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు తదితరులు హాజరయ్యారు. అనకాపల్లి
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీని వీరు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తానని అమలు చేయలేక 8 నెలలకే కూటమి ప్రభుత్వం కుళ్లిపోయిందని అన్నారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి మోసం చేశాడని 8 నెలల్లోనే సూపర్ 6 అమలును అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు. ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణని, పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స అని అన్నారు. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకి అర్థం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజ గుణమని చెప్పింది, చేయడం చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజ గుణమని అన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాదా? ఇంద్ర బాబు మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాదా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోపంలుగా మన మనసులో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. ఏ ప్రభుత్వమో కూడా 8 మాసాలలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా. చంద్రబాబు చీలిపోయిన రాష్ట్రంలో ఒకసారి గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచాడు, చాలా సార్లు ఓటమి పాలయ్యాడు. ఆయన పరిపాలనలో కూడా 8 మాసాలకే ఇంత వ్యతిరేకతని మూట కట్టుకున్నటువంటి సందర్భమే లేదు. 11 సీట్లు వచ్చినప్పుడు అందరూ అన్నారు, మళ్ళా వస్తావా, మనం మళ్ళా అధికారంలోకి వస్తాం, ఏంది గాలి ఇంత గాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళు అన్నారు. ఎవడే మనం చేస్తామా? చంద్రబాబు పని అయిపోయింది. సూపర్ 6 ఎగ్గొట్టేశాడు, ఏ పని చేయటం లేదు. సూపర్ 6 నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్పాడు. దానికి గ్యారెంటీ ఇచ్చాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. జనసేన గ్యారెంటీ ఇచ్చారు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. బీజేపీ మేము గ్యారెంటీ ఇవ్వమన్నారు. ఈయన ఎక్కడితే గ్యారెంటీ అని కూడా మాట్లాడుతున్నా. రామోయ కూర్చున్నాడు, అప్పుడైతే గ్యారెంటీ ఇచ్చేశాడు. రోజు పొగుడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట. ఒప్పుకుంటారా? మీరు నేను ఒప్పుకున్నా, మనం జనం ఒప్పుకున్నా, వాళ్ళ భార్య వాళ్ళ అబ్బాయి ఒప్పుకున్నా చెప్తారు. నువ్వు దిగు, అబ్బాయి ఎక్కుతాడు అంటున్నారు. లోపల రాజకీయం జరుగుతున్నది అదే. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రథసప్తమి పండుగను 3 రోజుల పాటు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నందున శ్రీకాకుళం నగరం సుందర ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో భాగంగా శ్రీకాకుళం నగరంలో ప్రధాన రహదారులు అన్ని 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం శుక్రవారం డచ్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ మొదటిసారిగా శ్రీకాకుళం ప్రజలకు హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. పట్టణంలో అరసవెల్లి సూర్యనారాయణమూర్తి రథసప్తమి వేడుకలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు టోటల్ టౌన్లో అంతటినీ కూడా మనం బ్యూటిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ మరియు సోడా వాళ్ళ సహకారంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆల్రెడీ ఏదైతే మనకి డే అండ్ నైట్ నుంచి 7 రోడ్ జంక్షన్ వరకు ఉన్న అదంతా కూడా డివైడర్ వేసి ఆల్రెడీ సెంట్రల్ లైటింగ్ అంతా ఏర్పాటు చేస్తాం. ఈరోజు అదంతా కూడా మంచిగా ప్లాంటేషన్ కూడా చేపిస్తున్నాం. అదేవిధంగా మనకి పొట్టి శ్రీరామ జంక్షన్ నుంచి తోట వరకు కూడా సెంట్రల్ డివైడర్ని వేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ మనకి సిఎంఆర్ వాళ్ళతో బారికేడింగ్ కూడా చేయించడం జరుగుతుంది. కంప్లీట్గా ఏవైతే మనకి టౌన్లోకి వచ్చే ఎంట్రన్స్ రోడ్స్ ఉన్నాయో, ఇటు కిమ్స్ రోడ్ కానీ, నవబార్ జంక్షన్ కానీ, ఈ జంక్షన్ అదేవిధంగా మనకి 80 ఫీట్ రోడ్డు, అలాగే రామలక్ష్మణ్ నుంచి సూర్యమహల్ మిల్లి జంక్షన్ వరకు కూడా టోటల్ డివైడర్ అంతా కూడా మనం బ్యూటిఫికేషన్ భాగంగా మొక్కలన్నీ వేయడం జరిగింది. అదేవిధంగా సోడా వాళ్ళ సహకారంతో మనం మిల్లి జంక్షన్ని
కంప్లీట్గా డెవలప్ చేస్తున్నాం. మిగిలిన జంక్షన్స్ అన్నీ కూడా ప్రజెంట్ మొత్తం లైటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్గా మనం ఇటు పెద్దపాడు రోడ్డు కూడా మనం ఎక్స్టెన్షన్ చేస్తూ అక్కడ కూడా మనం సెంట్రల్ లైటింగ్ పెట్టుకొని బ్యూటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు R&B వాళ్ళు ఏదైతే రాఘోల్ రోడ్డు చేస్తున్నారో అది కంప్లీట్ అయిపోగానే అక్కడ కూడా మనం సెంటర్ డివైడర్ పెట్టుకొని మంచిగా మొక్కలన్నీ ప్లాంటేషన్ పెట్టుకొని బ్యూటిఫికేషన్ చేయడం జరుగుతుంది. కొత్తపేట నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కబ్జాల సంస్కృతి లేదని, అయితే తాజాగా రావులపాలెంలో ఒక వ్యక్తికి చెందిన స్థలాన్ని కొందరు రౌడీలు కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రావులపాలెం మండలం రావులపాడు జంక్షన్ సమీపంలోని ఒక స్థలాన్ని కొందరు కబ్జా చేశారంటూ శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వైసీపీ నాయకులతో కలిసి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న టెంట్లు, గ్రీన్ మ్యాట్లను జగ్గిరెడ్డి వైసీపీ నాయకులు తొలగించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులతో ఆయన వాగ్వాదం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదన్నారు. అలాగే రావులపాలెం పోలీస్ స్టేషన్ వెళ్లి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రావులపాలెంలో ఎన్నడూ ఈ సంస్కృతి లేదని, ఈ సంస్కృతిని ప్రోత్సహించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వివాదం ఏదైతే అన్నదమ్ముల మధ్య స్వతహాగా వివాదాలు ఉంటాయి, అది నేను ఎవరి వైపు సపోర్ట్ చేయట్లేదు. అది న్యాయబద్ధంగా కోర్టులో ఒక సివిల్ డిస్ప్యూట్ నడుస్తూ ఉంటే దాని మీద జడ్జి గారు తీర్పు చెప్తారు. ఈలోపు కింద ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా దాని మీద మరి రెస్పాండ్ కాకూడదు. అటువంటి తరుణంలో మరి ఏదైతే ఈ రావులపాలెం, ఈ కొత్తపేట నియోజకవర్గం వ్యాపారాలకి మరి చాలా అనువైనటువంటి ప్రాంతం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది ఒక నమ్మకంతో ఇక్కడ వచ్చి ఉంటూ ఉంటారు. అటువంటి తరుణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే డిపార్ట్మెంట్ మంచివారే అందరిని తినట్లేదు, కానీ కొంతమంది ఏదైతే మరి కూటమి నాయకులు కొంతమంది భూ కబ్జాదారులు చెప్పిన మాటలు విని మండపేటలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కొంతమంది రౌడీ మూకలను తీసుకొచ్చి ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో మరి శిక్ష పడి నిందితులుగా ఉన్నటువంటి వారిని ఈ రోజున ఒక కబ్జా ఒక భూముల వివాదంలో పెట్టి దానికి బయట గస్తీ కాల్చే విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క విధానాన్ని, వారి యొక్క గౌరవాన్ని మరి కొంతమంది అధికారులు ఇక్కడ పాడు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఏదైతే ఒక సామాన్యుడికి మరి ఏదైతే నేను చెప్పినటువంటి ఒక ఆయన ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి, ఆయనకి అక్కడ అడితి వ్యాపారం చేసుకోవడానికి 2026 వరకు ఈ ప్రభుత్వంలోనే మరి వ్యాపారం చేసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు లైసెన్స్ ఇచ్చారు. కరెంటు బిల్లు కడుతూ ఉన్నారు. అలాగే వారు వ్యాపారం నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి ఈ కోనసీమ ప్రాంతంలో కులాల మతాల గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఈ ప్రాంతంలో మండపేట నుంచి కొంతమంది రౌడీ మోకలు తీసుకొచ్చి వారికి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు 4 రోజుల నుంచి చేస్తూ ఉంటే మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు మరి వారికి సపరీలు చేయడం ఎంతవరకు సవ్వని మేము అడుగుతున్నాం. వాస్తవంగా మీ అందరూ ఖైదీ సినిమా చూసుంటారు, లేదా ఏదైతే ఎవరైనా మారణాయుధాలు దగ్గర తిరుగుతుంటే అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారిని పట్టుకొచ్చి నువ్వు ఇక్కడ సమాజానికి ఏమైనా ఇబ్బంది పెడతావా, నువ్వు ఈ యొక్క కత్తులు గట్టి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి విచారణ చేస్తూ ఉంటారు. అటువంటిది మరి సుమారు 6 రోజుల నుంచి బయట మండపేట నుంచో ఇంకో ప్రాంతం నుంచో అక్కడ ఉన్న ఒక సామాజిక వర్గం వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఇక్కడ ఈ రకమైన గొడవలు సృష్టించే విధంగా మరి కంచె చేను వేసే విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంటే మరి ఆ రకంగా చేయడం ఎంతవరకు సవ్వని మేము అడుగుతున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి వారిని నిరోధించడానికి, తప్పించడానికి మీకు కోర్టు ఆర్డర్ కానీ ఇది కానీ ఏమీ లేనప్పుడు మరి మీరు ఏ రకంగా ఇట్లా సివిల్ డిస్ప్యూట్ లో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ స్టేషన్లుగా మార్చేస్తారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా విల్ అవాయిడ్ బై ద లా ఏదైతే చట్టం చెప్తుందో జడ్జి గారు చేతిస్తున్నారు, జడ్జి గారు తీర్పులు చెప్తారు. వారి పరిధిలో ఉన్న దాన్ని మీరు మీ సెటిల్మెంట్ స్టేషన్ దగ్గర పెట్టుకుని మీరే మరి ఉన్నటువంటి సామాన్యుల్ని, వ్యాపారస్తుల్ని భయభ్రాంతుల్ని చేసి ఇవాళ మీరు ఎట్లా ముందుకెళ్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే నేను ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నా, పోలీసు వారి పై అధికారులు వచ్చారో వారు మీ నమ్మకంతో వారితో చెప్పాం, జరిగిన విషయాలు వారు కూడా విన్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో వ్యాపారస్తులకి ఇబ్బంది కలిగే విధంగా ఏదైతే బయట ప్రాంతాల వారిని ఇక్కడ తీసుకొచ్చి రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో లేని కొత్త సాంప్రదాయాలను తెచ్చి మీరు భూ కబ్జాలకు పాల్పడతామని కూటమి నాయకులు చెబితే మేము చేతులు కట్టు కూర్చోమని చెప్పి సందర్భంగా మీ ద్వారా వారికి మనవి చేస్తూ ఉన్నాం. లోకేష్ గారు చెప్పారని లేదా ఇంకొకరు ఎవరో చెప్పారని చెప్తున్నా. ఏ నాయకుడు కూడా
వారి వీరి కోర్టులో జడ్జిమెంట్ రాకుండా మీరు తీసేసుకోండి అని ఏ నాయకుడు చెప్పడు. కానీ వారి పేర్లు కూడా భగ్నం చేస్తూ స్థానికంగా ఉన్న నేతలు ఇసుక మట్టి కొల్లగొడుతూ ఇవి సరిపోవన్నట్టు సామాన్యుల ఆస్తుల మీద కూడా పడి తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మనం నిరసన వ్యక్తం చేశాం. ఏదైతే మరి పోలీస్ ఎక్కడ కూడా దొంగవారి కాపలా కాయకూడదు. కానీ ఒక విచారకరమైన విషయం, ఇవాళ ఎవరైతే అసాంఘిక శక్తులకి మరి ఇక్కడ పోలీసు మరి కాపలా కాసే విధంగా మరి ఒకళ్ళ ఇద్దరు అధికారులు మరి కూటమి నాయకులు చెప్పినట్టు విని పోలీసు ప్రతిష్టని దిగజార్చవచ్చని చెప్పి మరొకసారి చెప్తే వారికి తీసుకోండి, నేను ఎవరి పక్షం కాదు, మరి నాకు తెలిసిన వాళ్ళందరూ అయినప్పటికీ కూడా కోర్టు ఎవరు చెప్తే దాన్ని గౌరవించే విధంగా చేయండి. ఈలోపు డిస్ప్యూట్ లో ఉన్న దాంట్లో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేదా మండపేట నుంచి వచ్చేటువంటి కబ్జాదారులు కానీ మరి ప్రవేశించినప్పుడు మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. సూపర్ 6 పథకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సుమారు 8 నెలలు కావస్తున్నా పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని, దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నామని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే జిల్లా జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను విజనరీ అని, సంపద సృష్టిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబుకు రాబోయే ఆర్థిక ఇబ్బందులు తెలియలేదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పేరుతో ఉద్యమం చేయబోతుందని చెప్పారు. ఏ ప్రభుత్వం పేద వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటేనే మన దేశం, మన భవిష్యత్తు, మన రాష్ట్రం బాగుంటుందన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. మళ్ళీ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాల్లో దాన్ని పక్కన పెట్టారు. మళ్ళీ నేడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంతో మంది మరి వారి పేద వర్గాల వారికి ఫీజులు మరి ఈ ప్రభుత్వం కట్టకుండా వారిని వదిలిపెట్టేస్తే మరి ఈ రోజున వారి పక్షాన పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ఉద్యమం చేయడానికి మరి ముందుకు వచ్చాం. అందులో భాగంగానే మరి పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అయినటువంటి యువకులకి అండగా దండగా ఉండడానికి, వారి చదువులు కంప్లీట్ చేయడానికి అవసరమైనటువంటి ఫీజు ప్రభుత్వం మెళ్ళ ఉంచి ఇప్పించడానికి మేమందరం కూడా మరి కష్టపడి పని చేస్తాం, ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు మేము ఇంచుమించు 45 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఓడిపోయినప్పుడల్లా ఒక పాట పాడతాడు, మరలా 5 సంవత్సరాల తర్వాత గెలుస్తాడు, గెలిచినప్పుడు మరొక రాగం చేస్తాడు. ఇవన్నీ మేము చూస్తానున్నాం. కానీ మొన్న గెలిచినటువంటి సందర్భంగా చాలా మంచి పద్యాలు, రాగాలు పాడారు. 3 యుగళ గీతాలు పాడారు. ఎవరెవరు? బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఈ యుగళ గీతం పాడినటువంటి ఆ యుగళ గీతంలో 6 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ సూపర్ 6 ఇది బాగా హిట్ అయింది పాట. అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి కొన్ని సామాజిక వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి చేసి చూపించాడు, సంక్షేమాన్ని అందించాడు. చాలా కులాలు పేర్లు చెప్పకూడదు సామాజిక వర్గాల్లో రాజ్యాంగబద్ధంగా అయితే షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ క్యాస్ట్ కి, బ్యాక్వర్డ్ క్లాస్ కి మాకు రాజ్యాంగమే ఇచ్చింది. కొన్ని వాటికన్నా కాస్త మెరుగైనటువంటి ఉపకారాలు చేస్తూ వెళ్తా ఉండే ఆయా ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, ఆయన పాలనలో అసలు సంక్షేమం అంటే ఏంటో ఎరగినటువంటి ఆయా సామాజిక వర్గాలకి పెద్దపీట వేసేసాడు. దానికన్నా పెద్ద కుర్చీ వేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు. వాళ్ళందరూ ఆ యుగళ గీతాన్ని సూపర్ 6 అన్నటువంటి పార్టీకి సక్సెస్ చేసేసారు, ఓట్లు వేసేసారు. అంటే సక్సెస్ చేయడం అంటే ఓట్లు వేసేసారు. ఓట్లు వేసేప్పుడు ఇది 8వ మాసం. మరి సూపర్ 6 ఎక్కడ ఉంది? ఇంకా ఈ సూపర్ 6 కాకుండా ఇంకా సుమారు 10, 12, 13 వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవేమీ లేవు, ఒక పెన్షన్ తప్ప. ఈ పెన్షన్ అనేది ఎప్పుడో 83లో ఇక్కడ సోమసుందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా కొత్తపేట నియోజకవర్గంలో నాడు
సంక్షేమ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిన హామీలు అమలు పరచకపోయినా ప్రజల తరపున ప్రశ్నిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలికారని సూపర్ 6 హామీలు అమలు కాకపోవడంపై ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదని కేంద్రంలో రాష్ట్రంలో అధికారం పంచుకున్నా తమరు బాధ్యతల్ని ఎందుకు పంచుకోరని వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ప్రశ్నించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమావేశంలో గండేపల్లి బాబీ, పార్టీ పట్నాధ్యక్షుడు రావుల మాధవరావు, పార్టీ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడే సుజాత, ఉలవకాయల లోబరాజు, ఉలవల భూషణం, కొత్తం దత్తుడు, పెదపాటి రాజేష్, పితాని కాశీ, వర్ధినీడి శ్రీను, సూరవరపు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజల తరపున ఈరోజు మళ్ళీ మీరందరూ ఆలోచించుకోండి, మళ్ళీ కూర్చొని మాట్లాడండి. ఏం చెప్పారు? కేవలం ఏదో మేనిఫెస్టో ఇచ్చేసి మేము వస్తే ఇది చేస్తామని చెప్పలేదు. మాది గ్యారంటీ, మేము గ్యారంటీ మీకు. మేము నిధులు సమకూరుస్తాం, సంపద సృష్టిస్తాం, మేము తప్పకుండా ప్రజలందరికీ అన్నీ చేస్తాం. ఈవేళ ప్రజలందరూ ఒక పక్క మేము మా అందరికీ బహుశా మీ ప్రజాప్రతినిధులకు కూడా, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా ఒత్తిడి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న మాకే ఒత్తిడి వస్తుంది. ఆ కాలేజీ నుంచి బయటకు పంపేస్తానంటున్నారు, ఈ స్కూల్ నుంచి బయటకు పంపేస్తారంటే వాళ్ళ తరఫున విద్యార్థుల తరఫున తల్లిదండ్రులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆగండి, ఇప్పుడు పరీక్షల టైంలో మీరు ఇలా ఒత్తిడి పెట్టద్దు, పిల్లలు మానసికంగా ఇబ్బంది పడతారు అని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఫీజుకి ఒక పక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఇబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు కూడా మాకు ప్రభుత్వం నుంచి రాక విద్యార్థులు, తల్లిదండ్రులు ఫీజులు కట్టక మేమేం అవ్వాలి, మా కాలేజీలకు, స్కూళ్ళు మేము ఎలా నడపాలని ఒక పక్క యాజమాన్యం, ఒక పక్క తల్లిదండ్రులు. మీరు ఇస్తారన్నారని మేము ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో పిల్లల్ని చదివిస్తే మీరు ఇవ్వకుండా మేమేదో ఒక పిల్లోడు కట్టుకుంటే ఒక పిల్లోడు ప్రభుత్వం ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇచ్చారు, మాకు వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంది, ఆర్థికంగా వెసులుబాటు ఉంది కాబట్టి పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళలకి కార్యక్రమాలు ఇవ్వక, అమ్మఒడి ఇవ్వక, స్కూళ్ళు రీఎంబర్స్మెంట్లు ఇవ్వక, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వక, వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లు వెనక్కి పంపించేసి ఏం చేద్దామని ఈ రాష్ట్రాన్ని, ఎలా ముందుకు తీసుకెళ్దామని ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజలకి అండగా ఉండకుండా పేద ప్రజలకి ఇచ్చిన మాటని దూది పింజలా పక్కకు తీసి పడేసే ఉంటే మేము ప్రతిపక్షంగా ప్రజలు వెన్నంటి ఉంటాం. ప్రజల యొక్క ఇబ్బందికి మేము అందరం కూడా తోడుగా ఉంటాం. ప్రభుత్వం ప్రజలకి అన్ని ఇచ్చిన వాగ్దానాలు చేసే వరకు వారి వెంట నిలబడి ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫున, మా వైఎస్ఆర్సీపీ అందరి పార్టీ యంత్రాంగం అందరి తరఫున కూడా మేము కోరుతున్నాం, వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయండి. మా ప్రభుత్వము జగనన్న మేనిఫెస్టోని ఎలా చూశాడో మీకు అందరికీ తెలిసిందే. చాలా పవిత్రంగా, అతి పవిత్రంగా, దేశంలో ఏ నాయకుడు చూడనట్లుగా పవిత్రంగా, బైబిల్ లాగా, భగవద్గీత లాగా, ఖురాన్ లాగా భావించాడు. అంతేకాకుండా ఒక సంక్షేమ క్యాలెండర్ని కూడా విడుదల చేసి ఏ నెలలో ఏ సంక్షేమం ద్వారా పథకాలు ఇవ్వాలనేది కూడా ఆయన చేసి చూపెట్టాడు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మేనిఫెస్టోని ఏ మాత్రం కూడా, కనీసం సూపర్ 6 అని చెప్పారు. కర్ణాటకలో ఎంతో కొంత సూపర్ 6 అమలైంది, తెలంగాణలో ఎంతో కొంత అమలైంది. ఇక్కడైతే ఈ రాష్ట్రంలో సూపర్ 6లో ఒక్కటి కూడా, కనీసం అర పథకం కూడా అమలైన సందర్భం లేదు. ఏదైతే పెన్షన్ 4000 ఇస్తున్నారో సూపర్ 6లో భాగంగా లేదు. అది మనకందరికీ తెలిసిందే. అది సపరేట్. సూపర్ 6లో ఉన్నది ఉచిత బస్సు ప్రయాణాలు, మహిళలకి తల్లికి వందనము, అలాగే గ్యాస్, రైతులకు సంబంధించినది అన్నదాత సుఖీభావ, ఇలాంటి పథకాలే ఉన్నాయి. కానీ ఆరిట్లలో ఇవాళ ఒక్కటి కూడా చేసి చెప్పిన సందర్భం లేదు. ఎన్నికల ముందే దాదాపు సంవత్సరం ముందుగా ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు ఏం చెప్పారు, అన్ని పథకాలకు కూడా ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అంచనా వేసే మేము సూపర్ 6 ప్రకటించాము. ఎక్కడైనా మేము అమలు చేయలేకపోతే మీరు మా కాలర్ పట్టుకొని అడగవచ్చు అని చెప్తున్నాను. నేనైతే ఈ పిఠాపురం గడ్డ మీద నుంచి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. మీరు చాలా గొప్ప వ్యక్తులు, గొప్పగా చెప్పారు. ఏదైనా సరే ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే నేను పార్టీని పెట్టాను. భారతదేశంలో అట్లా చెప్పిన వ్యక్తి ఎవరు లేరు. ఇప్పుడు ప్రశ్నించమని అడుగుతున్నాను. ఎందుకు సూపర్ 6 పథకాలు ఇవ్వలేకపోతున్నారో ప్రశ్నించమని అడుగుతున్నాను. మీరు రాష్ట్రంలోనూ దేశంలోనూ మీరు అధికారాన్ని పంచుకున్నారు. కేంద్రంలో పంచుకున్నారు, రాష్ట్రంలో పంచుకున్నారు.
బాధ్యతలను ఎందుకు పంచుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. అందువల్ల ఈ బాధ్యత మీరు తీసుకోవాలా. డిప్యూటీ సీఎంగా మీ పిఠాపురం గడ్డ మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు మీరు బాధ్యత వహించాలా. కూటమి ప్రభుత్వంలో మీరైతే ఏదైతే చెప్పి ఉన్నారో సూపర్ 6 పథకాలు, మీరు జగనన్న ప్రకటించినట్లుగా ఒక క్యాలెండర్ని ప్రకటించి ఈ నెలలో ఇది ఇస్తాం, ఈ నెలలో ఇది ఇస్తాం, లేదా మీరు చెప్పినట్టుగా చేతులు ఎత్తేసినారా, ఆ విషయాన్ని కూడా స్పష్టపరచాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. పిఠాపురం ప్రజలు మీరు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. మీరు ఇప్పుడు తేడా చూడండి, 7 నెలల్లో ఏం జరిగిందో, జగనన్న ఉంటే ఏం జరిగేది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మీరు చూడండి. వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ముంచిన ప్రభుత్వంలాగా తేలింది, కానీ ఇది మంచి చేసిన ప్రభుత్వంలాగా ఈ 7 నెలల్లో అయితే జరగలేదు. భవిష్యత్తులో సరే ఎన్ని నెలల్లో జరిగినా కానీ కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు. కాబట్టి ప్రజలు మోసపోయారనే విషయాన్ని మరింతగా గుర్తు చేసుకోవాలని, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాకినాడ జిల్లా పెద్దాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపంలో జిల్లా సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు ఐసిడిఎస్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా ఎంఎస్కేలకు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు, ఏఎన్ఎంలకు, అంగన్వాడీ వర్కర్స్ కు, మెప్మా సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ పిడి విజయకుమారి, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పద్మావతి, సిడిపిఓ జి ఉషా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, పెద్దాపురం ఎస్ఐ మౌనిక, డీసీపీ ఓసీ హెచ్ వెంకట్ పాల్గొన్నారు. ఈ యొక్క కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా లింగ వివక్షత, సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, వ్యక్తిగత ఋతుస్రావం, పరిశుభ్రత, లైంగిక వేధింపుల నుండి రక్షణ, బాల్య వివాహాలను అరికట్టడం, మానవ అక్రమ రవాణా, ఆత్మరక్షణ, నైపుణ్యం, ఉపాధి మొదలగు వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఐసిడిఎస్ సిబ్బంది తెలియజేశారు. కార్యక్రమంలో కె శ్రీనివాస్, డీసీపీ ఓసీ సెచ్ వెంకట్ శిక్షణ ఇవ్వగా జిల్లా లీడర్ సుధాకర్ ఫోక్సో షో చట్టం కొరకు వివరించారు. కార్యక్రమంలో సిహెచ్ఎల్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమాదేవి, మెప్మా సీఎంఎం బ్రహ్మరాంబ, సిహెచ్ వెంకటలక్ష్మి, టీవీ రవణమ్మ, కె చంద్రకళ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అడాలసెన్స్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే నౌడేస్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి మేడం గారు చెప్తున్నట్టుగా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళకి ఇంకా 19 సంవత్సరాలు మెడికల్ డెత్స్, చైల్డ్ డెత్స్ ఎక్కువైపోతాయి. సో అలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. నెక్స్ట్ దీన్ని అందరినీ కంట్రోల్ చేయడానికి చేశారు. ప్లస్ ఏ అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మేలు జరగాలన్న రీతిగా దాన్ని కూడా యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం, అదే మనం ఆడపిల్లలు అడాలసెంట్ గర్ల్స్ కి సంబంధించి కిషోరి శక్తి యోజన, న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్, నెక్స్ట్ బాలికా సమృద్ధి యోజన, అండ్ నెక్స్ట్ WIFS అంటే వీక్లీ చూస్తే RMNCH+A అందులో అడాలసెంట్స్ కి ఉపయోగపడే రీతిగా. నెక్స్ట్ రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య యోజన అంటే RMNCH+Aని స్ట్రెంథెన్ చేయడానికి దీన్ని మళ్ళీ లాంచ్ చేశారు అనమాట. ఇది జనవరి 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి, సెక్షువల్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి, అండ్ నెక్స్ట్ ఏమైనా కమ్యూనికబుల్ డిసీజెస్ వాళ్ళు కానీ మందుకు కానీ అలవాటు పడుతున్నారా అలాంటివి చెక్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే కిషోరి శక్తి యోజన. ఇందులో ఒక రకంగా చూసుకుంటే మన ఇంట్లోనే మగ పిల్లల్ని ఒకలా చూస్తాం, ఆడపిల్లల్ని ఒకలా చూస్తాం. మగ పిల్లడికి ఫుల్ ఎగ్ వేస్తే ఆడపిల్లకి హాఫ్ ఎగ్, అలాంటివి మనమే చేస్తూ ఉంటాం. సో సొసైటీలో అలాంటివి జరగకూడదని స్పెషల్గా కిషోరి శక్తి యోజన అని గర్ల్స్ కోసం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఫర్ అడల్ట్, వాళ్ళకి ఒక మనిషికి అన్నట్టుగా ఒక 6 కేజీల బియ్యం వాళ్ళకి ఇవ్వడం, ఇంత రేషన్ అని ఇవ్వడం, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బాలికా సమృద్ధి యోజన. బాలికా సమృద్ధి యోజన ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అరికట్టడానికి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తాం కదండి, స్కూల్కి పంపి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తపాలా శాఖ అధికారుల వేధింపులపై కాట్రావులపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ CHSSVN ML దేవి మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. గతంలో ఎన్నడూ ఇంత ఒత్తిడికి గురికాలేదని, కాకినాడ తపాలా SP తనను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాడని, టార్గెట్లు పెట్టి చేయకపోతే మీ ఉద్యోగం తీసివేస్తానని కక్ష సాధింపు చర్యతో 3 నెలలు జీత భత్యాలను ఇవ్వకుండా వేధిస్తున్నారని, నా విధి నిర్వహణలో ఈ రోజు వరకు కూడా
కూడా గత ఎస్పీలు ఐపీఓలు గ్రామస్తులు మన్ననలను పొంది అభిమానం సంపాదించుకున్నాను. నా ఆత్మ అభిమానంతో తపాలా శాఖకు మనస్ఫూర్తిగా అహర్నిశలు సేవ చేస్తున్నాను. గత 3 నెలల నుండి ఐపీపీజే టార్గెట్ చేయకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తానని ఏకవచనంతో నన్ను హెచ్చరించి ఒక ఐపీఓను ఎస్పీ నోటి ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారు. వారు తనిఖీ చేయగా నా బ్రాంచ్ రికార్డు అన్ని నవ్యంగా ఉండటంతో వారి తృప్తి చెంది వెళ్లిపోయారు. తరచూ తనిఖీ వచ్చినప్పుడు తనిఖీ చేసి రికార్డులో సంతకం పెట్టి వెళ్లేవారు. కానీ ఈసారి వచ్చినప్పుడు రికార్డులో ఎటువంటి సంతకాలు చేయకుండా రోజంతా తనిఖీ చేసి వెళ్లారు. కాకినాడ తపాలా శాఖ ఉన్నతాధికారి ఉద్యోగ విషయమై ఒత్తిడి చేస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ గతంలో ఎన్నడూ ఇంత ఒత్తిడికి గురి కాలేదని, ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడదామని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఉన్నతాధికారులపై నమ్మకంతో సమస్యను లేఖ ద్వారా తెలియజేస్తున్నానని న్యాయం చేయాలని కోరారు. నేను కాట్రోల్పల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు గత 3 నెలల నుంచి ఈ టార్గెట్ ఒత్తిడి వలన అది నన్ను ఎస్పీ గారు అది చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దానివల్ల నేను హెల్త్ పరంగా కూడా మనస్తాపానికి గురి అవుతున్నాను. ఇది 20 కిందట నవంబర్ నెలలో 20వ తారీఖున ఎస్పీ గారు మీరు ఈ టార్గెట్ చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామని అన్నారు. తర్వాత యూనివర్సల్ని ఐపోఆర్ని విజిట్కి పంపారు. అనాథరైజ్డ్గా విజిట్కి పంపారు. ఆథరైజ్డ్గా సంతకాలు ఉంటాయి. ఆ వేళ 23వ తారీఖుని పంపిన విజిట్కి ఎటువంటి సంతకాలు లేవు. నన్ను ఈ రకంగా మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్నారు. నేను శాస్త్రి కాట్రోల్పల్లి మెడికల్ ప్రాక్టీషనర్ని. మా మిసెస్ పోస్ట్ మాస్టర్ అండి. గత 25 సంవత్సరాల నుంచి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా తను విధి నిర్వహణలో చాలా సక్రమంగా చేస్తుంది. ఎప్పుడు ఏ రకమైన అనారోగ్యంగా కానీ ఇవన్నీ లేదు. సో ఈ ఎస్పీ గారు వచ్చిన తర్వాత మొన్న నవంబర్ 20వ తారీఖుని నువ్వు టార్గెట్ చేయకపోతే రేపు చేయకపోతే ఎల్లుండి నీ ఉద్యోగంలో ఉండవు అని అన్నారు. నేను విన్నాను. నేను ఇద్దరు కారులో వస్తుండగా సాయంత్రం 6 గంటలకి. దాంట్లో భాగంగా 23వ తారీఖున ఒక ఇన్స్పెక్టరు, 2 మెయిన్ వార్సులు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల నుంచి 9 సాయంత్రం 7 వరకు ఆడిట్ చేశారు పూర్తి స్థాయిలో. ఏ రకమైనవి దొరకలేదు. అయితే వాళ్ళు లెడ్జర్లో సంతకాలు పెట్టడం వెరిఫికేషన్ చేయడం ఏదో ఉంటుంది, అది పెట్టలేదు. దాంతో మాకు డౌట్ వచ్చి అడిగితే ఒకసారి ఎందుకంటే సూపరింటెండెంట్ గారిని కలవండి, కలిస్తే ఆయన ఈగో సాటిస్ఫైడ్ అవుతుంది, మీ మీద ఎందుకో నెగిటివ్ థింక్ ఉంది అనేది చెప్పారు. మరి నెగిటివ్ థింక్ ఏంటో మనం ఏం చేయాలో ఆయన సాటిస్ఫైడ్ అవ్వాలంటే ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు. దాంట్లో భాగంగానే 3 నెలల జీతం ఆఫ్ చేస్తాడు. వీరికి విపరీతమైన ఒత్తిడి తెచ్చి రోజుకు ఒకళ్ళని ఎవరో ఒకరిని మెయిన్ వర్క్ని పంపడం, వీళ్ళు పంపడం చేస్తే మీరు ఉద్యోగం చేయండి లేకపోతే రిజైన్ చేసేయండి, వీఆర్ఎస్ ఇచ్చేయండి అని బెదిరించడం. దాంట్లో భాగంగా నిన్న పేపర్లో అది పెడితే ఇవాళ మెయిన్ వర్క్స్ కూడా వచ్చారు. ఏంటంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. ఈవెనేమో వచ్చేవారికి గొల్లు మీద ఆడడం, నేను వచ్చేవారికి నీ కంపెనీ నుంచి వచ్చేవారికి అదంతా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారండి వీళ్ళు. ఎప్పుడు ఇటువంటి ఎస్పీని వీళ్ళని చూడలేదు. చాలామంది చూసాం కానీ గౌరవంగానే పోయాం మేము. ఎప్పుడు మమ్మల్ని గౌరవంగానే చూశారు. ఈవిడ కూడా హార్ట్ఫుల్గానే వర్క్ చేస్తారు సార్, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ కేవలం ఏంటో మా కక్ష పూర్తి థియరీగానే ఉంటుంది తప్ప 3 నెలల జీతం ఇవ్వకపోవడం, ఇదంతా టార్గెట్లు ఇవి. వర్క్ అయితే ఫుల్ వర్క్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు రావచ్చు, చూడవచ్చు, ప్రతి వాళ్ళు చూసుకోవచ్చు. ఊళ్ళో కూడా మాకు మంచి పేరే ఉంది. పూర్వం నుంచి ఊళ్ళో ఉండమని గ్రామ స్థాయిలో రాత్రి 7 వచ్చినా 8 వచ్చినా ఎప్పుడు వచ్చినా డబ్బులు తీసుకోవడం, కట్టించుకోవడం పూర్తి బాధ్యతతోటే ఇవిడ వ్యవహరిస్తుంది. ఈ ఈ సంస్థ మన కూడెడుతుంది, ఈ సంస్థకి మనం అంటిపెట్టుకు చేయాలనే మనోధైర్యంతో స్పెసిఫికేషన్తో ఉన్న మనిషి, కమిట్మెంట్ అయ్యే మనిషి. ఈవెన్ ఇలా అనడం నాకు చాలా బాధ కలిగి మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. అంతేగాని పెద్దవాళ్ళ మీద మనం తప్పుగా మాట్లాడే ఉద్దేశం కాదు. ఆయన అడిగితే ఎవరు కూడా బ్యాడ్గా చెప్తే తప్ప ఎవరు గుడ్గా చెప్పట్లేదు. నేను అడిగినా ఎవరు అడిగినా సరే అసలు మంచి అభిప్రాయం అయితే మాత్రం ఈ బ్రాంచ్లో ఎవరికీ లేదండి ఆయన మీద. దీంట్లో భాగంగా 29వ తారీఖున వచ్చిందని లెటరు, షార్ట్ షీట్ సమాధానం చెప్పమని. 29 మధ్యాహ్నం వచ్చింది, 2:10, 1 గంటకు వస్తుంది. 30వ తారీఖు చేయకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటానండి. అది ఎలా కుదురుతుంది? కక్ష సాధింపు చర్య కింద మేము భావిస్తున్నామండి. ఆయన్ని
ఒక రీజన్గా ఒక సుపీరియర్గా అలా చేయడం భావ్యం కాదని ఆయన స్థాయికి వీళ్ళ స్థాయి వాళ్ళు బాటం 1, 2, 3లో ఉంటారు, వీళ్ళేమో కింద స్థాయి ఆ మయాన్ని చాలా ఉంటాయి. వాటిలందరినీ కాదని వీళ్ళని టార్గెట్ చేయడం అది ఆయన హోదాతనం కాదు అది. శ్రీకాకుళంలో బీవీఎస్ ప్రసాద్ గెస్టెడ్ ఆఫీస్ మేనేజర్ గా పదవి విరమణ చేసే సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభ. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ శ్రీ కె రాజగోపాల్ మాట్లాడుతూ వారి యొక్క సేవలను కొనియాడారు. అంకిత భావంతో పనిచేసే వారిని ఫైల్స్ తయారు చేయడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ కె రాజగోపాల్, డిప్యూటీ డైరెక్టర్ జయరాజ్ టెక్కలి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ్మోహన్, శ్రీకాకుళం VPC డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మనోజ్, రిటైర్డ్ JDM కిషోర్ మరియు మురళీధర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అసోసియేషన్ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. కమ్యూనిటీలోకి ఆహ్వానిస్తూ, ఎందుకంటే ఇంతవరకు ఏంటంటే బాధ్యతలు రిటైర్మెంట్తో రెట్టింపు అవుతాయి, అది కూడా తెలుసుకున్నాను నేను. సో నేను ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోవాలి. అలాగే ప్రసాద్ గారు కూడా నాకు ప్రసాద్ గారు ఆయన ఉదయం ఎప్పుడు అందరూ రాకముందు ఆఫీస్కి వస్తే అందరూ వెళ్ళిపోయాక రాత్రి 9:30 వెళ్ళిపోమంటే వెళ్ళే రకం. So now that it is time for him to spend the time with his family. ఎందుకంటే మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయగలం. సో అటువంటి అవకాశం మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తుంది. ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొత్త లైఫ్లో ఆయన చక్కగా ఉన్న ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారి తాలూకా పోస్ట్ రిటైర్డ్ జరపాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు సార్. ప్రసాద్ గారికి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఏదో ఒక వ్యాపకం పెట్టుకోమని సలహా ఇచ్చారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతో అనుభూతిని పొందే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అందులో ఒకటి హెలికాప్టర్ సౌకర్యమని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు సుధాకర్ రావు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ సాధారణ విమాన కేంద్రం తరహాలో శ్రీకాకుళం నగరంలో రహదారులు మరియు భవనాల శాఖ బంగ్లా పక్కన హెలికాప్టర్ సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. నగర ప్రజలు నగరాన్ని చుట్టుముట్టి రావడానికి హెలికాప్టర్ ప్రయాణం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. హెలిప్యాడ్ కోసం కేటాయించిన స్థలాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రయాణికుల భద్రతా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అనేటటువంటి ఒక అనుభూతిని మిగిల్చడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 10 మంది ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. R&B, యానిమల్ హస్బెండరీ, ఫైర్, మున్సిపల్ కమిషనర్, తర్వాత డిస్ట్రిక్ట్ EDM అండ్ విద్యుత్ శాఖ అందరి తాలూకా సమిష్టి కృషితో ఇది ఒక చక్కని అనుభూతిగా మిగలాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా సమగ్రంగా ఏర్పాటు చేయడం, వాటిని పూర్తిగా అమలు చేయడం. 3 రోజుల పాటు 2, 3, 4 ఈ 3 రోజుల్లో కూడా ప్రజలకి దీన్ని అందుబాటులోకి తేవడం కోసం టికెట్లు బుకింగ్లో కూడా ఏమీ అసౌకర్యం లేకుండా ఆన్లైన్లో బుక్ చేసుకునేదానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అది ఏర్పాట్లు పూర్తయిన వెంటనే పబ్లిక్ అందుబాటులో ఉండేలాగా లింకులు కూడా ప్రెస్లో కూడా దాన్ని పబ్లిసైజ్ చేస్తాం. దానికి అనుగుణంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి డచ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి హెలికాప్టర్లో వాళ్ళు ప్రయాణించేటటువంటి అనుభూతిని పొందొచ్చు. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ టికెట్లు బుకింగ్ చేసేటటువంటి సైట్ని మీకు అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేస్తాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రథసప్తమి వేడుకలు యాజ్ వెల్ యాజ్ ఈ హెలికాప్టర్ మీద ప్రయాణించేటటువంటి ఆనందాన్ని, అనుభూతిని పొందేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం కలెక్టర్ గారి తరఫున. థ్యాంక్ యూ అండి.
వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు పిఠాపురం నియోజకవర్గ వైశ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా స్థానిక కోటగుమ్మం సెంటర్లో గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కన్యకా పరమేశ్వరి సామూహిక వ్రతంలో పాల్గొన్న మహిళలకు వర్మ సతీమణి లక్ష్మీదేవి చేతుల మీదుగా పూజా సామాగ్రి, పండ్లు, రవిక, వస్త్రాలు అందజేశారు. ఆర్యవైశ్య సంఘం పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షుడు కేతవరపు కృష్ణ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దంగేటి సుతిపండు, కంచర్ల నగేష్, టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, పిల్లి చిన్న, నల్ల శ్రీను, సోము, సతిబాబు, కోరుపురలు శ్రీను, సామిరెడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అధికార లాంఛనాలతోటి ఈరోజు చేయడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వస్త్రాలు సమర్పించి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఏదైతే అమ్మవారి ఆత్మార్పణ చేసి మళ్ళీ పార్వతీదేవిగా అవతారం ఎత్తారు శివుని భార్యగా, అటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఏదైతే వైశ్యులు ఎంతో ప్రేమాభిమానాలతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేస్తారో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతా ఉన్నాం. అధికారంగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి పిఠాపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయరు అధ్యక్షతన జరిగింది. పెద్దాపురం పురపాలక సంఘంలో రోజురోజుకు పారిశుద్ధ్యం క్షీణిస్తుందని, దీనిపై మున్సిపల్ యాంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అధికార పార్టీ కౌన్సిలర్లు ఆకుల కృష్ణ బాపూజీ, విజ్ఞపు రాజశేఖర్, పప్పల దుర్గా అధికారులను నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నియమ నిబంధనల మేరకు సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ వాసంశెట్టి గంగా మాట్లాడుతూ పెద్దాపురం పట్టణంలోని టైలర్స్ కాలనీలో మున్సిపల్ స్థలం అన్యాక్రాంతమవుతుందని, దీన్ని అరికట్టాలని కౌన్సిలర్ వాసంశెట్టి గంగా విమర్శించారు. విజయపు రాజశేఖర్ మాట్లాడుతూ పట్నంలో పార్కులు నిర్వహణ సక్రమంగా ఉండేలాగా చూడాలని డిమాండ్ చేశారు. చలికి సత్యభాస్కర్ తో పాటు పలువురు కౌన్సిలర్లు ఆయా వార్డులో నెలకొన్న సమస్యలపై అధికారులు నిలదీశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి, మంగతాయరు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, కమిషనర్ పద్మావతి, మేనేజర్ జ్యోతిరాణి, డిఈ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు.
చాలా మంది మన జేసీబీతో పోతుంది రేపు వారానికి విలువ ఉంటుంది కదా వాటర్ దాన్ని అలా వస్తే మళ్ళీ అక్కడ ఉంటుంది అది కాలం తీసి మనం మొత్తం ఏదైతే కనెక్టింగ్ కావాలో దాన్ని కలిపి దాదాపు 30 సెకండ్లు చెప్పేది అది రోడ్ లేవుగా వచ్చేసి మొత్తం పేరు సార్ ఈ సైడ్ నుంచి అవుట్ సాధ్యపడదంటే 5 మీటర్లకే ఒక కాలం ఉండేది దాని ఉదయం చెప్పేదండి ఈ 5 మీటర్ల కాలం నీరు పంపించడం అవుట్పుట్ ఎలా సార్ అక్కడ 20 నుంచి కూడా 20 మీటర్లు చెప్పేసి 5 మీటర్ల కాలం అంటారు సార్ అది అలాగే ఈ సైడ్ తూర్పు భాగాన్ని మేజర్ టైం సార్ సార్ అది ఏమవుతుందండి ఆ మొక్క ఉంటే ఒక చెరువుకి కనపడుతుంది మరి అవుట్పుట్ నీరు ఎలా సార్ అది నిండిపోయినప్పుడు నేను ఉండిపోతే ఒక ముందు నీరు ఏర్పడుతుంది వాళ్ళు అవుట్పుట్ ఏమైనా నిండిపోయి బయట వచ్చినప్పుడు ఎవరైనా వచ్చారు అవుట్పుట్ ఎక్కడ 5 మీటర్ల అవుట్పుట్ ఉందా సార్ ఈ 5 మీటర్ల నుంచి అవుట్పుట్ అడుగు చర్చపైన మన ప్రవాహాన్ని ఒకసారి అర్థం చేయండి సార్ మీకు ఏంటంటే సైట్ వేస్ట్ అయిపోతారు నాకు చెప్పండి సార్ ఇక్కడ నుంచి దాదాపుగా 15 మీటర్లు రోజేమో ఇక్కడ వేస్ట్ సమస్య కాదండి నీరు బయటపోవడానికి నాకు నమస్కారం అండి. విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ బి అప్పలనాయుడు చేతుల మీదుగా జిల్లా పీటీడీ జయభీమ్ అసోసియేషన్ ఉద్యోగుల నూతన డైరీలు మరియు క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ డిపిటిఓ గారు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఆర్టీసీ సేవలను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేటట్లు కృషి చేద్దామని మాట్లాడారు. కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడిన జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య, జిల్లా అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ గొల్లా సోములు, జిల్లా ప్రచార కార్యదర్శి ఎల్ఎస్ రావు, విశాఖ మెయిన్ డిపో అధ్యక్షులు ఎన్ఎం రావు, సింహాచలం డిపో అధ్యక్షులు పివి ప్రసాద్, డిపో సెక్రటరీ కె గోవిందరావు, డిపో వైస్ ప్రెసిడెంట్ ఏ రావు, డిపో జాయింట్ సెక్రటరీ ఏ శ్రీను, మధురవాడ డిపో అధ్యక్షులు వైఈ రావు తదితరులు అత్యధిక ఉద్యోగస్తులు పాల్గొన్నారు. సంక్రాంతి జరిగినటువంటి ఈ యొక్క ప్రజాసేవలో జనాలకి మరి ఎస్పెషల్గా రేయంబం నేను కూడా చూశాను. కాంగ్రెస్ సావర్లో ప్రతిదీ కూడా ఎలక్ట్ చేస్తూ మరి ఎవరికి కూడా లోటు లేకుండా మన రవాణా సౌకర్యాన్ని కల్పించి మరి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిన గౌరవ డిపిటిఓ గారికి ఉద్యోగుల తరఫున కూడా ప్రత్యేక మరి సార్కి తెలియజేస్తున్నాం. మరి అనునిత్యం ఉద్యోగుల యొక్క మరి సమస్యల పట్ల కూడా సారు ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ మీరు ఏదైతే అందరికి కూడా చక్కగా కష్టపడి మంచి ఆదాయాన్ని రక్షించి మరి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మనకి మంచి సలహాలతో మరి ముందంజలో ఉండడం చాలా గర్వకారణం. మరి ఇటువంటి తరుణంలో సార్తో మేము ఎప్పుడు కూడా మరి అన్నించు అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు కూడా మీరు కూడా చేదోడు బాధలుగా సార్కి మన సంస్థకి మన అసోసియేషన్ అంతా కూడా మరి మన జరిగినటువంటి స్పోర్ట్స్ మీట్లో కూడా మంచి పార్టిసిపేషన్ చేయడం జరిగింది అసోసియేషన్ పరంగా. మరి దానికి గౌరవ మన డిసిఎన్ ఎండి గారు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్స్ కూడా సార్కి మనం జనవరి 26న మరి అత్యున్నతమైనటువంటి ప్రశంస పత్రం కూడా ఇచ్చినందుకు అలాగే ప్రతిదీ అవార్డ్స్ అంటే మనకి విశాఖపట్నంలో మరి ఎంత ఎన్నికల అభివృద్ధి జరుగుతుందంటే సారథ్యంలో మరి చాలా చక్కగా జరుగుతుంది సార్. మరి ఈ యొక్క మరి ఏదైతే ఉందో మా జిల్లాలో జరిగినటువంటి మరి రాష్ట్ర కమిటీ మన స్టేట్ హెడ్ క్వార్టర్స్లో మరి ఈ ఉద్యోగుల యొక్క డైరీలు క్యాలెండర్లు కూడా మరి హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేయడం జరిగింది. మరి అది ఈరోజు మరి మన గౌరవ డిపిటిఓ సార్ ద్వారా ఈ యొక్క డైరీ ఆవిష్కరణ చేయవలసిందిగా రెండు వీడియోలో పెట్టి ఫోటో కొట్టండి. అలాగే మన ఈ డైరీ ఆవిష్కరణ కూడా గవర్నర్ డిప్యూటీ సార్ని క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయవలసిందిగా కోరుతున్నాం సార్. Give a big clap.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. అందరూ ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏ స్టేషన్ ఏది విన్నప్పటికీ మనం సాధ్యమైనంత పెర్ఫార్మెన్స్. నేనైతే ఎప్పుడు వైజాగ్ జిల్లా పేరు రావాలి, కార్మికుల పేరు వస్తుంది. మన ఆర్టీసీ వైజాగ్ జిల్లాకు వస్తే మీకు వచ్చినట్టే. మీకు చుట్టాలు ఉంటారు, ఊళ్ళు ఉంటారు, మీకు అవార్డు వచ్చిందట, అది ఇది వచ్చిందంటే ఎవరికి గర్వకారణం? మీకే గర్వకారణం ఉంటుంది. అందువల్ల నేను ట్రై టు మనందరినీ కూడా ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా బెస్ట్గా ఉండాలి, నెంబర్ 1లో ఉండాలని ఎప్పుడు డ్రైవ్ చేస్తాను. మొన్న అయితే 2 కోట్ల ఎడిషనల్ ఎర్నింగ్స్ వచ్చి లాస్ట్ ఇయర్ మీద మంచి పెర్ఫార్మెన్స్ గ్రోత్ 32% రావడం జరిగింది. అంటే అందరూ కూడా స్టేట్లోనే మనం హైయెస్ట్ గెలిచాం. సో మిగతా పెర్ఫార్మెన్స్ కూడా పాయింట్ మానిటరింగ్ కానీ, బస్ స్టాపుల్లో ఆపడం కానీ, మా అధికారులు కూడా షెడ్యూల్ మార్పు చేయండి, జనాలు ఇలా ఉన్నాయి చూసారా, చెత్తది అవి ఎత్తిస్తున్నాను. ప్లాస్టిక్ నిషేధం జరిగింది. తమాషా సాయంత్రం కల్లా చెత్త ఎగిరిపోవాలి. మన బస్ స్టేషన్ లాంటి దాంట్లో ఇలాగనే 4-15 రోజులు చెప్తున్నాను. ఆ పండుగ అక్కడే పాయింట్లో ఉన్నాను. తీసుకోమంటే ఇంకా తీయలేదు. మొన్న తిట్టాను నేను, పొద్దున్న సాయంత్రం కల్లా తీసుకోవాలా, లేకపోతే అది బాగుండదని చెప్పంటే ఉద్దేశం అంతా మనకు మొన్న అందరూ చూసి ఆ చెత్త అంతా ఉంది. జనాలు బస్ స్టాండ్ నుండి ఎలా పరిగెట్టుకొచ్చి ఆదాయం ఎంత వచ్చిందన్నది డిఫరెంట్. పబ్లిక్లో మంచి పేరు రావాలి. అదేవిధంగా మీరు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తూ చిన్న ఇష్యూలు ఉంటాయి. నా లెవెల్లో ఏదో సాధ్యం న్యాయపరంగా నేను మీ వరకు అడగడం నేను ఇవ్వడం కాదు. నేనే ముందుగానే ఏ ఇష్యూ ఉన్నా లేదని చెప్పేస్తాను. పైన ఇది ఎవరు జరగదు, తప్పు చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, స్ట్రైట్ అడిగేస్తాను. నేనేం మొహమాటపడను. అంతేనా? అవును సార్, అవును సార్. రైట్, థ్యాంక్ యూ. తిట్టాలంటే తిట్టేస్తాను. అయితే సార్ కోపడతారు, తిట్టినా సరే 10 నిమిషాల్లో మనం పలికిస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో గ్రామంలో పర్యటించిన ఎంపీ ముఖ్యమంత్రి. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా కరణం. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి, ముత్యాల నాయుడు గుడివాడలో సమావేశం నిర్వహించిన ధర్మశ్రీ. రథసప్తమి పండుగను 3 రోజుల పాటు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్న శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్. నగరంలో ప్రధాన రహదారులు అన్ని 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన ప్రసాద్. కోతపేట నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కబ్జాల సంస్కృతికి తెరలేపారన్న మాజీ ఎమ్మెల్యే చిర్ల. రావులపాడు జంక్షన్ సమీపంలోని ఒక స్థలాన్ని కొందరు కబ్జాకు ప్రయత్నించేవారని అడ్డుకొని ఫిర్యాదు చేసిన జగ్గిరెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.